మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి వేళ సమయంలో మరి సహోదరి రమణమ్మ గారికి, అలానే వారి తల్లి గారికి, వారి కుమారుడు రాజేష్కి, వారి కోడలు శిరీషకి, ఈ కుటుంబం అంతటికి ప్రభు నామంలో మేము కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి హెవెనీ లైట్ మినిస్ట్రీస్ తరపున మరి కుటుంబంలో కాటేజ్ ప్రేయర్ పెట్టడానికి దేవుడు ఎంతగానో మనకి సహాయం చేశాడు. మరి రెండో కాటేజ్ ప్రేయర్ 2025 సంవత్సరం అది రెండో కాటేజ్ ప్రేయర్ కదా. మరి ఈ కాటేజ్ ప్రేయర్లో దేవుడు ఏ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడా అని నేను ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కని మాట చేత దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. అదే మాటను మనం ఈ దినం ధ్యానించబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఒకసారి మనందరం మార్కు సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము చదువుకుందాం. 35వ వచనం నుండి 45వ వచనం వరకు మనము ధ్యానించుకోబోతున్నాం. 5వ అధ్యాయము 35వ వచనం నుండి 43 వచనాల వరకు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టవద్దు అన్నది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటిలోనికి వచ్చి వారి గొల్లు చేయుచుండగా గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి, తలితాకిమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరములు గల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. ఆమేన్. ఇక్కడ మనం ఒక గొప్ప అద్భుతాన్ని మనము గమనిస్తున్నాం. ఒక 12 సంవత్సరాలు గల ఒక చిన్న కుమార్తె చనిపోయినట్టు, మరణించినట్టు మనము గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ గమనించిన వాక్యంలో ఏంటి, ఆ మాటల్లో ఉన్న అర్థం ఏంటి అంటే, కేవలం నమ్మిక మాత్రం ఉంచము. హల్లెలూయా. అందులో యేసుక్రీస్తు ఏం నేర్పిస్తున్నాడు మనతో అంటే, పరిస్థితులు మరణానికి సమీపంగా ఉండొచ్చు, మరణముకు కలిగి ఉండొచ్చు, కానీ నీవు నేను ఎలాగుండాలంట, నమ్మిక మాత్రమే ఉంచాలంట. హల్లెలూయా. ఎలాగ ఉంచగలుగుతాం నమ్మిక? ఎలాగ సాధ్యమవుతుంది? ఎలాగ మనం అది నమ్మికను మనలో మనము దాన్ని పెంపొందించుకోగలుగుతాం? ఇప్పుడు మన అందరి దృష్టి ఎలా ఉంది? మన అందరికీ ఎలాగ కనపడుతుంది? ఆ 12 సంవత్సరాల ఒక చిన్న కుమార్తె చనిపోయి తన మంచము మీద పరుండి ఉన్న పరిస్థితిలో తన తండ్రికి తన తల్లికి దేవుడు ధైర్యపరుస్తున్నాడు, ఒక భరోసానిస్తున్నాడు. ఒక మాట ద్వారా ఒక మాట అన్నాడు, ఏమనలే, ఇంకా నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. చెప్పండి, నమ్మిక మాత్రం ఉంచు. చెప్పండి, ఆ మాట ఎంతో శ్రేష్టమైనది. ఈ లోకంలో దేవుణ్ణి ఎలాగ నమ్ముతున్నాం, ఎంతగా నమ్ముతున్నాం, ఎలా నమ్మటానికి మనకి అవకాశాలు ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో మనం దేవుణ్ణి నమ్మటానికి మన వ్యక్తిగతంగా మనము ముందుకు వెళ్తున్నాం. హల్లెలూయా. అన్నీ మంచిగా ఉన్నప్పుడు నమ్మటం ఈజీయే కదా. అన్ని సమస్తము సమకూర్చబడినప్పుడు నమ్మటం ఈజీయే. అన్నీ కలిగి ఉన్నప్పుడు నమ్మటము ఈజీయే. కానీ మన చేతిలో ఏమాత్రము అవకాశం లేనప్పుడు, మన చేతిలో ఏమాత్రము సాధ్యము కానప్పుడు నమ్మటము. హల్లెలూయా. చాలాసార్లు మనం హాస్పిటల్లో గమనిస్తుంటాం, డాక్టర్లు వచ్చేయమంటారంటే, ఇంకా ఎటువంటి అవకాశం లేదమ్మా, ఎటువంటి నిరీక్షణ లేదమ్మా, ఎటువంటి బ్రతికే
పరిస్థితులు మనము చూడలేకపోతున్నామమ్మా, మీరు కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్మండి అంటారు. ఏమంటారు చెప్పండి? దేవుణ్ణి మాత్రమే ప్రార్థన చేసుకోండి అంటారు. హల్లెలూయా. ఎందుకు డాక్టర్లు ఆ మాట అంటున్నారు? వైద్యులు ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే, వైద్యులు వారికి సాధ్యం కాదు కాబట్టి, వైద్యంలో ఉన్న జ్ఞానం ఉండొచ్చు, వైద్యంలో వారికి అనుభవం ఉండొచ్చు, వైద్యంలో వారు ఎన్నో గొప్ప ఏమంటారు సేవలు చేసి ఉండొచ్చు, కానీ వారికి హస్తాల్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు, వారి హస్తాల్లో నుంచి మించినది ఉన్నప్పుడు వారు ఏమంటారంటే ఇది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఆమేన్. ఇక్కడ కూడా కొంతమంది వచ్చి ఆ అధికారితో అంటున్నారు. ఏ అధికారితో? సమాజపు ఆ మందిరపు అధికారితో అంటున్నారు. ఏమంటున్నారంటే, ఇక నువ్వు బోధకుడిని ఏమాత్రము ఏం చేయొద్దు, శ్రమ పెట్టద్దు, డిస్టర్బ్ చేయొద్దు. ఏం చేయొద్దంట చెప్పండి? డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు? ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది. హల్లెలూయా. నీ కుమార్తె మరణించింది. ఇప్పుడు మనము మరణించింది అన్న తర్వాత మనం ఏం చేస్తాం? ఇంకా ఎవరిని పక్కన వారిని ఇబ్బంది పెట్టాం, ఇంకెవరిని మనము వారిని తొందర పెట్టాము, ఇంకేమాత్రం వారిని మనం ఏం చేయమంటే అంటారు మాతో రండి, మమ్మల్ని మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం మొర పెట్టండి అని మనం వారిని ఏమాత్రము కంగారు పెట్టాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. యేసుక్రీస్తుని తీసుకురావడానికి తండ్రి ఎవరి దగ్గరికి వెళ్ళారు? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు ఆ తండ్రి. యేసుక్రీస్తు వస్తున్న మార్గంలో కొంచెం ఆలస్యమైంది. ఒక స్త్రీ వల్ల, 12 సంవత్సరాలు గల రక్తస్రావం స్త్రీ వల్ల కొంచెం ఆలస్యమైంది. ఆలస్యం అవటం బట్టి వాళ్ళ తండ్రిలో ఒక ఆందోళన స్టార్ట్ అయింది. అరే, నా కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది, నా కుమార్తె మరణించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ చూస్తేనేమో సమాజం అంటారు, ప్రజలందరూ తన చుట్టుముడుతున్నారు. ఇక్కడ ఉన్న అంటారు అనేక మంది జనులు తన మీద పడుతూ ఉన్నారు, అనేక మంది తను తాకుతూ ఉన్నారు. ఈ మధ్యలో ఒక స్త్రీ వచ్చి తనను తాకటము, ఆ స్త్రీ స్వస్థపరచబడటము, ఆ స్త్రీ బాగుపరచబడటము, ఆ స్త్రీ సాక్ష్యం చెప్పటము అతను గమనిస్తూ ఉన్నాడు. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత చివరిగా ఏం జరిగిందంటే, తన గృహం నుండి కొంతమంది వచ్చి నీ కుమార్తె మరణించింది, ఇక నువ్వు బోధకుడిని శ్రమ పెట్టకు అని వచ్చింది. హల్లెలూయా. అంతకుముందు అతను ఏం చూశాడు? గొప్ప అద్భుతం చూశాడు. హల్లెలూయా. గొప్ప ఆశ్చర్యకార్యం చూశాడు. ఏంది ఆశ్చర్యకార్యం అంటే, ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావం రోగముతో బాధపడుతుంది. హల్లెలూయా. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో ఖర్చు పెట్టింది, ఎంతో వ్యత్యాసం ఎన్నో డబ్బులు వెచ్చించింది. అయినా కానీ తన రోగము బాగుపరచబడలేదు. తనకు ఒక నమ్మిక కలిగింది ఆ స్త్రీకి. ఆ స్త్రీ ఏం చేసిందంటే, నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే బాగుపడతానని ఒక నమ్మకంతో వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది, బాగుపడింది. ఆయన వస్త్రంలో నుండి ప్రభావం వెడలి ఆ 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆ బాధ నివారణ అయిపోయిన తర్వాత ఆమెను అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టింది అంటే ఆమె ధైర్యంగా వచ్చి సాక్ష్యం ఇస్తుంది, నేనే ముట్టాను అన్నప్పుడు ఆ తండ్రికి ఒక ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పండి? ఆ తండ్రికి ఒక నిరీక్షణ వచ్చింది. అరే, ఇతని వస్త్రం ముడితే 12 సంవత్సరాల నుండి ఉన్న ఒక రోగము, ఒక వ్యాధి ఏమైపోయింది? బాగుపరచబడింది. అంటే నా కుమార్తె కూడా స్వస్థత పొందుకుంటుందని ఒక నిరీక్షణ అతనిలో ప్రారంభించబడింది, ఒక నమ్మకం అతనిలో ప్రారంభించబడింది. అతను ఆ నమ్మకంతో ఉన్నప్పుడు అతనికి వ్యతిరేకమైన ఒక వార్త అతను వినటం జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. అప్పుడే నమ్మకం స్టార్ట్ అయింది, అప్పుడే విశ్వాసం స్టార్ట్ అయింది, అప్పుడే నిరీక్షణ స్టార్ట్ అయింది. ఎప్పుడు? ఆమె చెప్పిన సాక్ష్యము, ఆమె చెప్పిన గొప్ప అద్భుతాన్ని అతను వినగానే అతనిలో గొప్ప నిరీక్షణ ప్రారంభించబడంగానే, అబ్బా నా కుమార్తె కూడా స్వస్థపరచబడుతుంది, నా కుమార్తె కూడా బాగుపరచబడుతుంది, నా కుమార్తె కూడా ఆమె మంచం నుంచి లేచి చక్కగా గెంతులు వేస్తుందని ఒక గొప్ప సంతోషంతో అతను ఎదురు చూస్తున్న సమయంలో ఒక దుర్వాత అతన్ని ఎదుర్కొంది. హల్లెలూయా. ఇప్పుడే నీలోంచి ఒక విశ్వాసం బయటకు వస్తుంది మెల్లమెల్లగా. చెప్పండి. మెల్లమెల్లగా ఒక నిరీక్షణ మొదలైంది, మెల్లమెల్లగా నీలో నుండి ఒక నమ్మకం ప్రారంభించబడింది. అదే సమయంలో ఒక దుర్వార్త వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక చిన్న దాని మీద ఒక పెద్దది వచ్చి పడింది అనుకోండి, చిన్నది ఉండగలుగుతుందా? నలిగిపోతుంది, అణిచివేయబడుతుంది. హల్లెలూయా కదా. ఒక చిన్న చెట్టు మీద ఒక పెద్ద బండరాయి పడింది అనుకోండి, ఏమవుతుంది? అది
ఆ చెట్టు కనపడుతుందా? అలానే అతనిలో ఉన్న విశ్వాసము, అతనిలో ఉన్న నిరీక్షణ, అతనిలో ఉన్న నమ్మకం ఏమైపోయిందంటే అణిచివేయబడింది. ఏం చేయబడింది చెప్పండి? అంటే అది వచ్చి ఇట్లా తొక్కి వేసింది. అది ఏంటి? ఆ మాట, ఆ వార్త, ఆ దుర్వార్త, లేకపోతే ఆ మరణపు వార్త అతని మీదకి, ఆ విశ్వాసం మీదకి అప్పుడే మొలిచింది. అతను ఒక నమ్మకంతో వెళ్ళాడు ప్రభు దగ్గరికి. ఆ నమ్మకంతో వస్తున్నప్పుడు ఒక అద్భుతాన్ని చూశాడు. ఆ నమ్మకం ఇంకొంచెం బలపరచబడింది. ఆ నమ్మకం ఇంకొంచెము, విశ్వాసం కొంచెం ఎదిగింది. ఆ ఎదిగిన విశ్వాసం మీద ఏమైపోయింది? ఒక దుర్వార్త అనే ఒక భయంకరమైన ఒక కొండ ఆ విశ్వాసం మీద పడగానే మొత్తం అదంతా అణిచివేయబడింది. ఆ సమయంలో ప్రభు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. నీ మీద పడింది ఆ దుర్వార్త అనే ఒక బండ, నీ మీద మోపబడింది ఒక గొప్ప మరణపు వార్త, దుర్వార్త. దానిని గురించి నువ్వు ఆలోచించకు. నా దగ్గరికి ఏదైతే విశ్వాసంతో వచ్చావో, నా మీద ఏదైతే నమ్మకంతో వచ్చావో, నా మీద ఏదైతే నిరీక్షణతో వచ్చావో, ఆ నిరీక్షణ ఉంచు, ఆ నమ్మకం ఉంచు చాలు. హల్లెలూయా. నువ్వే నమ్మకంతో దేవుడి దగ్గరకు వచ్చావో అదే నమ్మకం ఉంచు. అది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నా కుమార్తె బాగుపడితే నమ్మకంతో వచ్చావా? అదే నమ్మకం ఉంచు. నా కుమార్తె స్వస్థపరచబడితే నమ్మకంతో వచ్చావా? అదే నమ్మకం ఉంచు. నా కుమార్తె ఏమంటారు దేవుడి ద్వారా దీవించబడుతుంది అని నమ్మకంతో వచ్చావా? అదే నమ్మకం ఉంచు. అంతకన్నా ఎక్కువ వద్దు అంటున్నాడు దేవుడు. చాలాసార్లు మనం ఏమంటాం అంటే, నీ విశ్వాసం సరిపోలేదమ్మా, నీ నమ్మకం సరిపోలేదమ్మా, దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసము ఏమాత్రము అది నీ అద్భుతానికి సరితూగట్లేదమ్మా అంటాం. కానీ ప్రభు అలా అంటలేదు. నువ్వే నమ్మకంతో నా దగ్గరకు వచ్చావో ఆ నమ్మకం పెట్టు చాలు, ఆ విశ్వాసం పెట్టు చాలు, నేను నీ పట్ల అద్భుతం చేస్తాను. మనందరం ఎట్లాంటి విశ్వాసం పెడుతున్నాము? మనం వాక్యం నేర్చుకున్నాం కదా, ఆవగింజంత విశ్వాసం. ఆమేన్. ఆ నమ్మకంతో దేవుడు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా. చాలాసార్లు ఈ మాట మార్కు సువార్తలో లేకపోతే యోహాను సువార్తలో మనం గమనించవచ్చు. చెప్పండి, నమ్మిక ఉంచటం. ఇప్పుడు మనందరం గమనించాలి, ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాలి. నేను ఈ మాట విన్నాను, ప్రభు నాతో అంటాం ఏమని? నమ్మిక మాత్రం ఉంచు అని. ఎలా నమ్మగలుగుతాను? ఎలా నమ్మటానికి సాధ్యపరచబడుతుంది? నా నమ్మకాన్ని తిరిగి నేను పెంపొందించుకోవటానికి, తిరిగి నా నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి ఎలాగో ఆ మాట నాకు ఉపయోగపడుతుందంటే ప్రభువుని చూసినప్పుడు. ఆమేన్. ఆ ప్రభువుని మనము గమనించినప్పుడు, ఆ ప్రభువు చేసిన అద్భుతాలను మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు. హల్లెలూయా. అతను ఏం చెప్పాడంటే నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. ఆ నమ్మికలో ఏముందంటే, నేను చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నేను చేసిన సూచక్రియలను జ్ఞాపకం చేసుకో. నేను చేసిన ఆ గొప్ప మహిమను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఏం అద్భుతం చేశాడంటే, ఇందాకనే కదా నువ్వు చూసావు, ఒక వ్యక్తిని నేను స్వస్థపరిచాను. మనం కూడా ఏం చేయాలంటే దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటుండాలి. మన నమ్మికతో మనం ఏం చేయాలంటే దేవుడు చేసిన ఆశ్చర్యకాలను జ్ఞాపకం చేసుకుంటుండాలి. మనం ఏం చేయాలంటే దేవుని మీద నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలంటే, దేవుడు ఆ దినాన్ని ఇలాంటి అద్భుతం చేశాడు కదా, ఈరోజు కూడా చేయగలుగుతాడు. ఆమేన్. దేవుడు ఆనాడు ఈ కార్యం చేశాడు కదా, దేవుడు ఈనాడు కూడా చేయగలుగుతాడు. దేవుడు ఆనాడు నాకు అలాంటి సూచక్రియ చేశాడు కదా, దేవుడు ఈనాడు కూడా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేయలేడా? ఆనాడు దేవుడు అద్భుతం చేసినప్పుడు ఈనాడు అద్భుతం దేవుడు చేయలేడా? మన రోగం నుంచి స్వస్థపరిచిన దేవుడు మన మరణం నుంచి విడిపించలేడా? మరణం నుంచి లేపలేడా? అంటే ఖచ్చితంగా లేపగలుగుతాడు. నమ్మిక ఉంచటంలోనే నీ గొప్పతనం తెలియపరచబడుతుంది. నీలో ఉన్న ఆ గొప్ప నమ్మకము బయలుపరచబడుతుంది, కనపరచబడుతుంది. అతను నమ్మటం ఎలా నమ్మాడంటే, అక్కడున్న వారందరూ ప్రభువుని అపహసిస్తున్నారు. ఎవరినంట? ఏమంటున్నాడు చూడండి ఒకసారి, మళ్ళీ ఆ వాక్యం చదువుతుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. 38వ వచనం, సమాజ మందిరపు అధికారి ఇంటిలోనికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రారంభించును చూసి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? హల్లెలూయా. ఎవరైనా మరణించారంటే గొడవలు చేయకుండా ఏం చేస్తారండి? ఏడవకుండా ఏం చేస్తారండి? హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళి ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళి వారు ఏడుస్తుంటే
ఎందుకు గొల్ల చేస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అని మనం అనగలుగుతామా? కానీ ప్రభు ఏమంటున్నాడంటే మీరు ఎలా గొల్లు చేస్తున్నారు. ఆయన ఏం చేయగలుగుతాడో ఆయనకు తెలుసు. హల్లెలూయా. మనకు తెలియదు అది. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేయగలుగుతానో నాకు తెలుసా, లేకపోతే మీకు తెలుసా? ఎవరు తెలుసు? నాకు తెలుసు. అంటే ఆయన చెప్తున్న మాట, నేనేం చేయగలుగుతాను నాకు తెలుసు. నా శక్తి, నా బలము, నా సామర్థ్యం నాకు తెలుసు, మీకు తెలీదు. అందుకే ఈ మాట అంటున్నాడు, మీరేలా గొల్లు చేయుచున్నారు అన్నప్పుడు వారు అంటున్నారు, ఏమంటున్నారు చూడండి, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పాను, అందుకు వారు ఆయనను అపహసించిరి. హల్లెలూయా. మొదటిసారి రాయబడిన మాట ఏంటంటే ఆయననంట అపహసించారంట. ఎందుకు అపహసించుంటారు? వాళ్ళందరూ నిర్ధారించారు ఏంటంటే చనిపోయింది. ఇంకా వైద్యులు నిర్ధారించి ఉండొచ్చు, అక్కడున్న శాస్త్రులు నిర్ధారించి ఉండొచ్చు, అక్కడ ఉన్న చుట్టుపక్కల వారందరూ నిర్ధారించి ఉండొచ్చు, ఈ అమ్మాయి ఈ కుమార్తె చనిపోయింది కాబట్టి నువ్వు ఎలాగా చెప్తున్నావు చనిపోలేదని, నిద్రపోతుందని ఎలా చెప్తున్నావు? ఈ అమ్మాయి చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పినప్పుడు ప్రభు వారందరూ అపహసించారు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే వారందరికీ ఒక నిర్ధారణ కలిగింది. ఇప్పుడు మనందరికీ ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఒక డెత్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఇస్తారా? ఏరా? దాని అర్థం ఏంటి? నిర్ధారణ. చెప్పండి, నిర్ధారణ. అదొక ఎథెటిక్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ డాక్టర్స్. అది డాక్టర్స్ చేత, వైద్యుల చేత ఏం చేయబడింది? ముద్ర వేయబడింది. అది రుజువుపరచబడింది. ఆ రుజువుపరచబడిన మాటను వారు నమ్ముతున్నారు. కానీ బయట ప్రభు ఈ తండ్రితో లేదా వాళ్ళ తల్లితో ఏం చెప్పాడో వారు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు మనతో ఏం చెప్పాడో మనకు తెలుస్తుందా? ప్రజలకు చెప్తే ఏం తెలుస్తుంది తెలుసా? ప్రజలు మనందరూ అపహసిస్తుంటారు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడా? దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడా? దేవుడు మిమ్మల్ని ఇంకా ఏమంటారు దీవిస్తాడు అనుకుంటున్నారా? మీ పరిస్థితులు చూస్తేనేమో ఎలాగున్నాయి, మీ పరిస్థితులు చూస్తే ఎంతో విపత్కరంగా, మీ పరిస్థితులు చూస్తే ఎంతో ఏమంటారు భయంకరంగా, మీ పరిస్థితులు చూస్తే ఎంతో ఏమంటారు భయంకరమైన పరిస్థితుల్లో మీరుంటే మీరేమంటున్నారు? దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతారు. ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడతారు అంటే దేవుడు మనతో మాట్లాడాడు, కానీ దేవుడు వారితో మాట్లాడలేదు. హల్లెలూయా. అందుకనే వారు గొల్ల చేస్తున్నారు, అందుకే వాళ్ళు అపహాసం చేస్తున్నారు. మనం కూడా చూసి అంటారు, మనం కూడా చూసి అపహాసం చేస్తారు, మీరు దీవించబడతారా అని. వాళ్ళకి తెలియదు కదా దేవుడు మనతో మాట్లాడిన మాట. దేవుడు మనతో మాట్లాడిన మాట వాళ్ళు తెలుసా? దీవించబడతామని తెలియదు వారికి. అందుకనే వారు మనం చూసి ఏం చేస్తున్నారు? అపహాసం చేస్తున్నారు. కానీ మనకు తెలుసు దేవుడు మనతో ఏం మాట్లాడాడు. నమ్మిక మాత్రం ఉంచమన్నాడు, మనం ఉంచుతున్నాం. మీరు విశ్వాసం మాత్రం ఉంచండి అన్నాడు, ఉంచుతున్నాం. మీరు నిరీక్షణ కలిగి ఉండండి అన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తా అన్నాడు? అద్భుతం చేస్తానన్నాడు. ఆ చిన్నది నిద్రించుచున్నట్టే మన పరిస్థితులన్నీ నిద్రిస్తున్నాయి, దేవుడు వాటన్నిటిని లేపబోతున్నాడు. హల్లెలూయా. అది ఆయనకు తెలుసు. మనందరం అనుకుంటున్నాము మన కనపడుతున్నంత ఎలా ఉందంటే మరణాంధకారము కనపడుతుంది, కానీ ఆ మరణాంధకారంలో దేవుడు గొప్ప వెలుగును దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు? గొప్ప వెలుగును మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇక్కడ కూడా అదే నా మాట మనం నమ్మాలి, అదే మాటను మనం విశ్వసించాలి. ఆ కుటుంబంతోనే దేవుడు మాట్లాడట్లేదు, లేకపోతే ఆ తండ్రితోనో ఆ తల్లితోనే మాట్లాడట్లేదు. కూర్చున్న వింటున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే నమ్మిక మాత్రం ఉంచుము. చెప్పండి, గట్టి చెప్పాలి. ఎలా సాధ్యం అంటే దేవునిని నమ్మిన వారు ఏం చేయబడతారు? ఎన్నడూ సిగ్గునందరు. ఆమేన్. ఇక్కడ జరిగిన మాట సంభాషణ తర్వాత చూడండి ఏం జరిగిందో. అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండిన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలి తాకిమి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ గొప్ప సత్యం దాగుందండి, గొప్ప మర్మం కూడా దాగింది. యాక్చువల్గా ఏంటంటే లోపలికి వచ్చారు, గది నిండా ఎలా ఉంది? ఒక భయంకరమైన రోదన ఉంది. హల్లెలూయా.
భయంకరమైన మరణము ఆవరించి ఉంది. భయంకరమైన ఒక శోకము ఆవరించి ఉంది ఆ గృహమంతా, ఆ గది నిండా. ఆ గదిలోనికి ఎవరు వచ్చారు? జీవము కలిగిన దేవుడు ప్రవేశించాడు. ఆమేన్. ఎవరు ప్రవేశించారు? జీవం కలిగిన దేవుడు, సజీవుడనే దేవుడు ప్రవేశించాడు. సజీవుడనే దేవుడు ఎక్కడ ఉంటే మరణం అక్కడ ఉండదు. సజీవుడైన దేవుడు ఎక్కడ ఉంటే మరణానికి అక్కడ చోటు లేదు. ఆ సజీవుడైన దేవుడు లోపలికి వచ్చి ఎక్కడికి వచ్చాడంట? ఆ చిన్నది ఎక్కడైతే పరి ఉంటుందో అక్కడికి వచ్చి, ఆ మంచం దగ్గరకు వచ్చి, ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలితాకిమి అని అన్నాడంట. ఆమేన్. ఆ మాటకు అర్థం ఏంటి? చిన్నదానా లెమ్ము. హల్లెలూయా. ఆయన దృష్టిలో అన్నీ చిన్నవే. చెప్పండి. ఇప్పుడు 12 సంవత్సరాల కుమార్తె మనకు ఎలా కనపడుతుంది? మనం ఎలా కనపడతాం? ఆయనకి పెద్దవారికి కనపడతామా? మనకున్న పరిస్థితి మనకు ఎలా కనపడుతున్నాయి? ఒక పెద్ద పర్వతంలాగా కనపడతాయి. మనం అనుకుంటే ఈ పర్వతం చూసి చాలా పెద్దగా ఉంది పర్వతం, ఈ పెద్ద సమస్య ఎట్లా పోతుందా అనుకుంటాం. ఆయనకి ఎలా ఉంటుందంటే అది చిన్నదిగా ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. ఆయన దృష్టికి ప్రతిదీ చిన్నదే. ఆయన కంటికి ప్రతిదీ చిన్నదే. ఆయన అన్నిటినీ అలా తాకాడంటే అది ఏమవుతాయి? జీవాన్ని పొందుకుంటాయి. వాటికి కదలిక ప్రారంభించబడదు. హల్లెలూయా. ఆ చిన్నది ఎలా ఉందంటే కదలిక లేకుండా ఉంది. దాన్ని ఏమంటామంటే మనము మూమెంట్ అంటాం. ఇంకో వర్డ్ ఉంటుంది, చలనం లేకుండా ఉంది. హల్లెలూయా. చలనము లేని పరిస్థితుల్లో ఉన్న వాటిని దేవుడు ఏం చేయగలుగుతాడంటే చలనము చేయగలిగిన పరిస్థితి తీసుకురాగలుగుతాడు. హల్లెలూయా. ఆ చిన్నది చలనం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు తన చెయ్యి పట్టగానే ఆ చిన్నది తలితాకి మనగా లేచిందంట. అంటే చలనము తనలోనికి వచ్చింది. చూడండి ఎంత గొప్ప వాక్యం. ఇక్కడ నీ పరిస్థితులన్నీ చలనం లేకుండా ఉన్నాయా? ఏమాత్రం కథలు లేకుండా ఉన్నాయా? ఏమాత్రము జరగకుండా ఉన్నాయా? ఒక బండ జరుగుతుందా? పెద్ద పర్వతం జరిగిద్దా? జరగదు. దేవుడు దాన్ని తాకాడు అనుకోండి, అదేమైపోయింది? కదిలిపోతుంది అక్కడి నుంచి. కొండలు ఆయన సన్నిధిన పర్వతము వలె, ఆయన సన్నిధిన పర్వతములని సైతం మైనం వలె కరిగిపోతాయంట. హల్లెలూయా. ఆయన సన్నిధిలో పర్వతాలు సైతము మైనం వలె కరిగిపోతాయి. ఆ చిన్నది క్షణానికి అంటే ఒక జీవాన్ని పొందుకుంది. తనకు ఒక కదలిక ప్రారంభించబడింది. మన జీవితాల్లో కదలిక లేని పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడంటే రాత్రి వేళ నేను వాటిని కదిలించబోతున్నాను. వాటన్నిటిని నేను ఏం చేయబోతున్నాను? నడిపించబోతున్నాను. మీరు ఇంకెన్నడూ అది జరగదు, ఇంకెన్నడూ అది కదలదు అనుకుంటున్నారా? వాటిని నేను కదిలిస్తాను. వాటన్నిటిని నేను కదిలించేవాడిగా ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఒక గొప్ప సత్యం దాగింది ఇందులో కూడా, మనం గమనించేద్దాం. తలితాకిమి అంటే చిన్నదానా లెమ్ము. చెప్పండి, చిన్నదానా లెమ్ము. ఇప్పుడు ఆయన చెప్పగానే చేయి పట్టి ఆ మాట అన్నాడు. చేయి పట్టినప్పుడు ఆ చిన్నది కదలలేదు. వింటున్నారా? తలితాకిమి అన్నప్పుడు ఆ చిన్నది లేచింది. అంటే తాకినప్పుడు స్పర్శ ప్రారంభించబడింది, స్వరం విన్నప్పుడు తను నడవటము ప్రారంభించబడింది. హల్లెలూయా. మీరు చూడండి, తనలోనికి దేవుని స్వరము ఏం చేసిందంట? వెళ్ళింది తన చెవుల్లోకి. చనిపోయిన వాళ్ళ చెవుల్లోకి దేవుని స్వరం వెళ్తుందా? అది సాధ్యపరచబడింది. ఆమేన్. ఏం చేయబడింది? సాధ్యపరచబడింది. ఆయన చేయి తాకంగానే తనలో కదలిక ప్రారంభించబడింది. కదలిక ప్రారంభించబడిన తన చెవులు ఏం చేయబడ్డాయి? ఆయన స్వరాన్ని గుర్తెరిగినాయి. రికగ్నైజ్డ్ గాడ్స్ వాయిస్. మనం పోయి లేమంటే లేస్తారా? లేవలేరు. మనము దేవుని అభిషేకం పొందుకున్నప్పుడు, దేవుని శక్తిని పొందుకున్నప్పుడు దేవుడు మన ద్వారా కూడా అలాంటి కార్యాలు చేయగలుగుతాడు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు అలాంటి అద్భుతాలు మనమును చేయగలుగుతాం.
హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలకి మొదటి మూలం ఏంటంటే, చెప్పండి ఏంటంట, నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చివరిలోకి వచ్చేసాం. ఏమంటున్నాడంటే ఆ చిన్నదానికి ఏం పెట్టాలంట, ఆహారం పెట్టాలంట. ఆమేన్. ఏం చేయాలి, ఆహారం పెట్టాలి అంటే వాక్యమును పెట్టాలి. మనము ఎక్కడెక్కడైతే పరిస్థితులు బాగలేదో దేవుడు అక్కడ వాటన్నిటిని సరి చేయబోతున్నాడు. వాటన్నిటిని దేవుడు బాగు చేయబోతున్నాడు. దేవుడు వాటన్నిటిని స్వస్థపరచబోతున్నాడు. దేవుడు వాటన్నిటిని కదిలించబోతున్నాడు. దేవుడు వాటన్నిటిని నడిపించబోతున్నాడు. దేవుడు వాటన్నిటిని నిలబెట్టబోతున్నాడు. మనం వాటికి వాక్యమును ప్రకటిస్తూ ఉండాలి, జీవాన్ని ప్రకటిస్తూ ఉండాలి. జీవాన్ని దయచేసే వారిగా మనం కూడా కలిగి ఉండాలి. ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మన చుట్టూ మరణం ఉంది. చెప్పండి, నీ చుట్టూ మరణం ఉంది, కానీ నీవు నమ్మిక ఉంచితే ఆ మరణం నిన్ను తాకలేదు. చెప్పండి, నీ చుట్టూ అంధకారం ఉంది, నీవు నమ్మితే అంధకారం నిన్ను తాకలేదు. నీ చుట్టూ భయంకరమైన సాతాను ప్రభావం ఉంది, నీవు నమ్మిక ఉంచితే వాని శక్తి నిన్ను ముట్టుకోలేదు. నమ్మిక మాత్రం ఉంచు. ఈ నమ్మిక ఎలాంటిదంటే ఒక స్టెబిలిటీ కలిగి ఉంది. చెప్పండి, స్థిరత్వం కలిగి ఉంది. తండ్రిని ప్రభు వద్దమ్మా తండ్రిని ప్రభు ఏమన్నాడంటే నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. తండ్రిని ప్రభు ఏమన్నాడు, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. నమ్మిక మాత్రం ఉంచమన్నప్పుడు అతను ఒక స్థిరత్వంతో నమ్మటం మొదలుపెట్టాడు. ఏం నమ్మడం మొదలుపెట్టాడు చెప్పండి. అది కావాలి క్రైస్తవుడికి. దేవుడు నమ్మమన్నాడు, నేను నమ్మేశాను. దేవుడు నమ్మమన్నాడు, నమ్మిక ఉంచమన్నాడు, నేను ఉంచేశాను. నేను నమ్మిక ఉంచేశాను, అంతేగా. తర్వాత ఏం జరుగుతుందో నాకు లేదు. అంటే దేవుడు ఏం చేయగలుగుతాడో నువ్వు చూడటం కన్నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడని చూడటం గొప్పతనం. హల్లెలూయా. నమ్మిక ఉంచిన వాడు ఏం చేస్తాడంటే దేవుడు ఏదో ఒకటి చేస్తాడని నమ్ముతూ ఉంటాడు. ఏం చేస్తాడని ఊహించుకోకూడదు, రైట్? ఏదో అద్భుతం చేసేస్తాడని ఊహించుకోకూడదు, కానీ దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడని నమ్మాలి. ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు, వెనకాల సైన్యం వస్తుంది, ఫరో సైన్యము. ఆ సమయంలో మోషే కానీ ఇజ్రాయెల్ ప్రజలు కానీ ఊహించలేదు అద్భుతాన్ని. కేవలం దేవుని మాత్రం నమ్మారు. ఏం చేశారు? దేవుని మాత్రం నమ్మారు. ఎర్ర సముద్రం చీల్చబడతారని నమ్మారా? ఆరిన నేల మీద నడుస్తారని నమ్మారా? అంతకుముందు ఎప్పుడైనా విన్నారా వాళ్ళు? వినలేదు. నమ్మిక మాత్రం ఉంచారు. ఈరోజు నీవు నేను నమ్మితే నీ ముందు ఎర్ర సముద్రం ఉండొచ్చు, దేవుడు దాన్ని పాయలుగా చేయగలుగుతాడు. నీ ముందు యోర్దాను నది ఉండొచ్చు, యోర్దాను నది నిన్ను దాటి ముందుకు రాలేదు. అది వెనకకే వెళ్తుంది కానీ అది ముందుకు రాలేదు. నీ ముందు ఎరుకో గోడలు ఉండొచ్చు, దేవుడు వాటిని కూల్చివేయగలుగుతాడు. నమ్మిక మాత్రం ఉంచటం నేర్చుకోవాలి. అది స్థిరత్వంతో ఉండాలి. నమ్మకం. దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు ఆయనతో, తండ్రితో, నమ్మిక మాత్రం ఉంచు. నా దగ్గర నమ్మికతో వచ్చావు కదా, అదే నమ్మకాన్ని పెట్టు. దేవుడు నేను నీ పట్ల అద్భుతం చేస్తాను, నీ కుమార్తె పట్ల అద్భుతం చేస్తాను, నీ కుటుంబం పట్ల నేను అద్భుతం చేస్తాను. అద్భుతాలు చేయువాడని నేను అద్భుతాలు చేయువాడని అంటున్నాడు. నా పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మహత్కరుడు, సూచక్రియలు చేయువాడు. నేను ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి నమ్మటంలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఈ కుటుంబానికి దేవుడు అంటున్నాడు, ఇంకెవరైతే రక్షించబడలేదో నేను రక్షించబోతున్నాను. నమ్మిక మాత్రం ఉంచు. ఎవరైతే ఇంకా దేవుని ఎరగలేదో, దేవుని తెలుసుకోలేదో, రక్షకుడిగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా స్వీకరించలేదో వారిని నేను రక్షిస్తాను.
నమ్మిక మాత్రం ఉంచి అంటున్నాడు. ఎవరైతే ఇంకా దేవుని దగ్గరకు వచ్చి ఆయనను రక్షకుడిగా స్వీకరించకుండా ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నారో అలాంటి వారిని నేను రక్షించబోతున్నాను. ఈ సంవత్సరము నేను మీ కుటుంబంలో రక్షణ కార్యాన్ని చేయబోతున్నాను. కేవలం నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వల్ల నమ్మడానికి సమస్తము సాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. నేను నమ్ముతాను ప్రభా, నేను నీ మహిమను చూస్తాను, నేను సమస్తమును సాధ్యపరుచుకుంటాను అని చెప్పావు అనుకో, దేవుడు నీ కుటుంబాన్ని, మీ కుటుంబంతో పాటు అనేక కుటుంబాన్ని రక్షించి నిత్య జీవానికి వారసులుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.